అందరికీ నమస్తే. నా పేరు మహేందర్. మాది వన్నారం, రామడుగు మండలం, కరీంనగర్ డిస్టిక్. మాకు కూడా వ్యవసాయం ఉంది. మన పక్కకి అక్షయ్ ఒక సీడ్ పెట్టింది. ఏం సీడ్ అని చెప్పేసి చూస్తున్నా. ఇది ఏంటంటే మా అన్ని కోతకు వచ్చినాయి, కొద్దిగా లేటుగా ఉంది. ఏం సీడ్ అక్షయ్ అని చెప్పేసి అడిగితే డెకో కంపెనీ వారి బాలి 33 వెరైటీ అని చెప్పేసి చెప్పిండు. వచ్చి చూసిన. దీంట్లో ఏంటంటే మా దాంట్లో దానికంటే దీంట్లో పూస తక్కువ మట్టుకు పోయింది. మా దాంట్లో కొద్దిగా మెడలిరిపి వచ్చింది. దీంట్లో మట్టుకు అసలు మెడలిరిపి అనేది కనిపిస్తలేదు. ఈ వెరైటీ చాలా బాగుంది. మేము కూడా ఇదే వేస్తే అయిపోవని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఇది పెట్టుకోవచ్చు. ఇది చూస్తే గొలుసు చాలా పొడుగుగా ఉంది. గింజ కూడా మంచిగా ఉంది. గింజ చివరి వరకు కూడా విత్తనం పాలు పోసుకొని నిండుగా అవుతుంది. ఇది చాలా మంచిగా ఉంది. విత్తనం రైతులందరూ పెట్టుకోవచ్చు. ఇది దీనివల్ల లాభం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. అందరికీ నమస్తే. నా పేరు మహేందర్. మాది వన్నారం, రామడుగు మండలం, కరీంనగర్ డిస్టిక్. మాకు కూడా వ్యవసాయం ఉంది. మన పక్కకి అక్షయ్ ఒక సీడ్ పెట్టింది. ఏం సీడ్ అని చెప్పేసి చూస్తున్నా. ఇది ఏంటంటే మా అన్ని కోతకు వచ్చినాయి, కొద్దిగా లేటుగా ఉంది. ఏం సీడ్ అక్షయ్ అని చెప్పేసి అడిగితే డెకో కంపెనీ వారి బాలి 33 వెరైటీ అని చెప్పేసి చెప్పిండు. వచ్చి చూసిన. దీంట్లో ఏంటంటే మా దాంట్లో దానికంటే దీంట్లో పూస తక్కువ మట్టుకు పోయింది. మా దాంట్లో కొద్దిగా మెడలిరిపి వచ్చింది. దీంట్లో మట్టుకు అసలు మెడలిరిపి అనేది కనిపిస్తలేదు. ఈ వెరైటీ చాలా బాగుంది. మేము కూడా ఇదే వేస్తే అయిపోవని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఇది పెట్టుకోవచ్చు. ఇది చూస్తే గొలుసు చాలా పొడుగుగా ఉంది. గింజ కూడా మంచిగా ఉంది. గింజ చివరి వరకు కూడా విత్తనం పాలు పోసుకొని నిండుగా అవుతుంది. ఇది చాలా మంచిగా ఉంది. విత్తనం రైతులందరూ పెట్టుకోవచ్చు. ఇది దీనివల్ల లాభం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది.